హాయ్, వెల్కమ్ టు కృష్ణ ఇండియా ట్రావెలర్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు శ్రీ రంగనాయక స్వామి వారి టెంపుల్ చూపిస్తాను. ఇది శ్రీకృష్ణ దేవరాయల వారు పూర్వం ఉదయగిరిలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని చాలా విశాలమైన ప్రదేశంలో చాలా విశాలంగా అద్భుతమైన ఆర్కిటెక్చర్తో ఈ ఆలయాన్ని పూర్వీకులు ఈ ఆలయాన్ని అద్భుతంగా చెక్కారు. అద్భుతమైన శిల్ప కళా నైపుణ్యంతో మన పూర్వీకులు చూడండి చాలా అద్భుతంగా ఆలయాన్ని నిర్మించారు. తురుష్కుల దండయాత్రలో ఈ ఆలయం పూర్తిగా ధ్వంసమైపోయింది. చూడండి ఆలయం ఆర్కిటెక్చర్, ధ్వంసమైపోయిన విగ్రహాలు చూడండి, చాలా విగ్రహాలను ధ్వంసం చేసేసారు. చూడండి, ఇది ఆలయం ప్రధాన ద్వారం. చూడండి విగ్రహాలు, ద్వారానికి ఉన్న విగ్రహాలు చూడండి పూర్తిగా ధ్వంసమైపోయాయి. అప్పటి తురుష్కులు ఈ ఆలయాన్ని నిప్పు పెట్టి పూర్తిగా ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. బట్ ఆ ప్రయత్నంలో పూర్తిగా సక్సెస్ అయ్యారు. చూడండి ఎంత అద్భుతమైన శిల్ప కళా నైపుణ్యమో మన పూర్వీకులది, ఎంత అద్భుతమైన టెక్నాలజీ. చూడండి పూర్తిగా ధ్వంసమైపోయేది. నిప్పు పెట్టి ఆలయాన్ని ఎలా తగలబెట్టారో చూడండి. అద్భుతమైన ఆర్కిటెక్చర్, ద్వారం చూడండి, విగ్రహాలు, పాడైపోయిన విగ్రహాలు, అద్భుతంగా ఉంది ఆలయం. ఇప్పుడు మనం ఆలయంలోకి ఎంటర్ అయ్యాము. చూడండి విశాలమైన ప్రాంగణం. చూడండి, అది కనిపించేదే గోపురం. ఇది బ్యాక్ సైడ్. ఆలయంలోకి ఎంటర్ అయిన తర్వాత ఆ గాలి గోపురం బ్యాక్ సైడ్ చూడండి అద్భుతంగా నిర్మించారు. ఆలయంలో ఆర్కిటెక్చర్ చూడండి, మన పూర్వీకులు ఎంత అద్భుతమైన శిల్ప కళాకారులు. ఈ రోజుల్లో కూడా అలాంటి నైపుణ్యంతో నిర్మించాలంటే చాలా సంవత్సరాలు పట్టిద్ది, చాలా ఖర్చుతో కూడుకున్నది కూడా. చూడండి ఎంత అద్భుతంగా చెక్కారు. రాతి మీద శిల్పాలను చాలా వరకు ధ్వంసమైపోయాయి. చూడండి ఆంజనేయ స్వామి విగ్రహం, పూర్ణకుంభం విగ్రహాలు చూశారు కదా, ఎంత అద్భుతంగా చెక్కారు. ఈ శిల్పాన్ని చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూశారు కదా. చూడండి ఫ్రెండ్స్, ఆలయ శిథిలాలే మిగిలాయి. ఎత్తైన గాలి గోపురం. చూడండి ఫ్రెండ్స్, శ్రీకృష్ణదేవరాయల వారు నిర్మించిన శ్రీ రంగనాయక స్వామి వారి టెంపుల్. చాలా విశాలంగా ఉంది. ఆలయంలోని విగ్రహాలు లిపి చూడండి. ఆలయ మండపం. చూడండి శిథిలావస్థకు వచ్చేది. దాదాపుగా మొండి గోడలు మిగిలాయి. శిథిలమైన రాతి గోడలు, విగ్రహాలు, రాతి స్తంభాలే మిగిలాయి. చూడండి పెద్ద రాతి స్తంభాలు, మండపం. ఇది చాలా పెద్ద మండపం.
ఇది శ్రీ రంగనాయక స్వామివారి టెంపుల్. ప్రజెంట్ ఇక్కడ విగ్రహం లేదు. ఈ ఆలయంలోని విగ్రహాన్ని నెల్లూరులో ప్రతిష్ఠించారంట. శ్రీ రంగనాయక స్వామివారి టెంపుల్ అక్కడ కట్టారంట. మొత్తం పాడైపోయింది, శిథిలావస్థకు వచ్చింది దాదాపుగా. లిపి చూడండి, తెలుగు లిపి. వరాహం చెక్కిన వరాహ రూపం చెక్కారు. పక్షి విగ్రహం, రామచంద్రుడి విగ్రహం చూడండి. ఇద్దరు వానరులు ఫైట్ చేసుకున్నట్టు ఉంటుంది. శ్రీకృష్ణ భగవానుడి విగ్రహం. చూడండి విగ్రహం. ఈ ఆలయంలోని బావి చాలా పురాతనమైంది. దాదాపుగా పాడైపోయేది. ఓన్లీ మొండి గోడలు మాత్రమే మిగిలాయి. మండపం, ఆలయంలోని మండపం. చాలా అద్భుతంగా చెక్కారు చూడండి శిల్పాలను. చాలా పెద్ద ప్రహరీ. చూశారుగా ఎంత పెద్ద ఆలయము ఈ రంగనాయక స్వామి వారి టెంపుల్. పూర్వం శ్రీకృష్ణదేవరాయలు వారు ఈ ఆలయాన్ని నిర్మించారు ఉదయగిరిలో. మొత్తం శిథిలావస్థకు వచ్చింది, ధ్వంసమైపోయేది ఆలయం. చూశారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా చూడాలంటే ఉదయగిరి రావాలి. ఇది శ్రీ రంగనాయక స్వామివారి టెంపుల్ ఉదయగిరి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇదే ఉదయగిరిలోని శ్రీ రంగనాయక స్వామివారి టెంపుల్. ఇది శ్రీకృష్ణదేవరాయల వారు నిర్మించినది. ఈ ఆలయం తురుష్కుల దండయాత్రలో పూర్తిగా ధ్వంసమైపోయేది. ఆలయం మొండి గోడలు, ధ్వంసమైపోయిన విగ్రహాలే కనిపిస్తాయి. మీరు కూడా ఈ ఆలయాన్ని దర్శిస్తే మన పూర్వీకుల శిల్ప కళా నైపుణ్యం ఎంత అద్భుతంగా ఈ ఆలయాన్ని నిర్మించారో స్పష్టంగా కనిపిస్తుంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించండి.